Hello friends, welcome to my channel Sweet Wish. Friends, ఈ రోజు మన ఛానల్ లో స్పెషల్ ఏంటంటే వెల్లుల్లి పప్పుచారు. దీనికి కాంబినేషన్ గా ఏ కాలంలో అయినా సరే ఇష్టంగా తినే ఉప్పు మిరపకాయలు. పప్పుచారు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కలాగా చేస్తుంటారు. కానీ నేను చేసిన ఈ పప్పుచారుతో ఒక్కసారి తింటే పాత కాలంలో మన అమ్మమ్మలు చేసిన పప్పుచారు గుర్తుకొస్తుంది. అంతేకాక నా స్టైల్ ఈ పప్పుచారు అయితే స్పెషల్గా పూరీలోకి చపాతీల్లోకి అయితే నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది. ఇంకా మనం ఈ పప్పుచారుని ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా టేస్ట్ అయితే 2 రోజుల తర్వాత కూడా కొంచెం కూడా చేంజ్ అవ్వదు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ పప్పుచారుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దానికోసం ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని 1 కప్పు కందిపప్పుని తీసుకున్నాను. తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఇలా నానబెట్టి పెట్టుకున్నాను. తర్వాత బాగా పండిన 4 టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఫ్రెండ్స్, నా పప్పుచారులో స్పెషల్ ఏంటంటే టమోటాలు ఎక్కువగా వేసుకొని చింతపండు తక్కువగా వేసుకుంటాను. పప్పుచారులోకి పులుపంతా ఎక్కువగా టమోటాల ద్వారా వచ్చేలా చూసుకుంటాను. తర్వాత సన్నగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ఇంకా ఒక 10 వెల్లుల్లిపాయల్ని ఇలా దంచి పెట్టుకున్నాను. ఇంకా ఫైనల్గా ఒక పెద్ద స్పూన్తో సాంబార్ పౌడర్. తర్వాత కందిపప్పుని ఇలా శుభ్రంగా కడుక్కొని ఇందాక కట్ చేసి పెట్టిన టమోటాలు, పచ్చిమిర్చి, ఇంకా 1 స్పూన్ పసుపు, నెక్స్ట్ కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి. అయితే మనం పప్పు ఉడికించేటప్పుడు ఇలా కొంచెం కొత్తిమీర వేసుకోవటం వలన పప్పుచారుకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. వీటన్నింటినీ ఒక్కసారి ఇలా బాగా కలుపుకొని 1.5 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని కుక్కర్ని 6 నుంచి 7 విజిల్లు ఖచ్చితంగా రానివ్వాలి. అప్పుడే మనకి పప్పు బాగా ఉడికిపోతుంది. చూసారా పప్పు ఎంత మంచిగా మెత్తగా ఉడికిపోయిందో. ఇలా ఉడకాలంటే ఖచ్చితంగా కుక్కర్ 6 నుంచి 7 విజిల్లు రావాలి. అలా వచ్చిన తర్వాతనే మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు పప్పులోకి 2 స్పూన్లు సాల్ట్ వేసుకొని పప్పు గుత్తి తీసుకొని పప్పుని టమోటాలని బాగా మెత్తగా ఎనుపుకోవాలి. పప్పుని ఇలా మెత్తగా ఎనుపుకున్న తర్వాత పప్పులోకి 1 కప్పు వాటర్ని కూడా పోసుకొని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పుచారు తాలింపు కోసం ఒక గిన్నెని తీసుకొని 4 నుంచి 5 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్లోకి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, 1 చిన్న ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఉంది కదా, ఆ వెల్లుల్లిని కూడా వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ పప్పుచారులో ఉల్లిపాయను మాత్రం యూజ్ చేయట్లేదు. అందుకోసమే 10 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. కానీ ఉల్లిపాయలు వేయకపోయినా కూడా ఈ పప్పుచారు చాలా అంటే చాలా టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇదే ఈ పప్పుచారు స్పెషల్. చూసారా వెల్లుల్లి చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నూనెలోకి 1 చిటికెడు ఇంగువని వేస్తున్నాను. మనం వేస్తున్న ఈ చిటికెడు ఇంగువ వల్ల పప్పుచారు భలే టేస్ట్గా వస్తుంది. తర్వాత తాలింపులోకి ఇందాక మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు నుంచి తీసిన పులుసుని వేసేసుకోవాలి. ఇలా చింతపండు పులుసు వేసుకున్న తర్వాత 1 స్పూన్ సాంబార్ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు పులుసుని, సాంబార్ పౌడర్ని గ్యాస్ సిమ్లో ఉంచి బాగా మరగనివ్వాలి. అలా చింతపండు పులుసు మరిగితేనే మనం పెట్టిన పప్పుచారు నెక్స్ట్ డే కూడా టేస్ట్ మారకుండా ఉంటుంది. ఒక 10 నిమిషాల తర్వాత పులుసు చూసారా ఎలా మరుగుతుందో. ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇందాక ఎనిపి పెట్టుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పుని తీసుకొని పులుసులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పప్పు పులుసు 2
బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత పప్పుచారులోకి కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకున్న తర్వాత గ్యాస్ని సిమ్లో ఉంచుకొని వీటిని బాగా కాగనివ్వాలి. 10 నిమిషాల తర్వాత చూసారా, మన పప్పుచారు బాగా కాగిపోయాయి. అయితే ఫ్రెండ్స్, పప్పుచారు కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలంటే సాంబార్కి పప్పుకి మధ్యలో ఉండాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ఉంటేనే పప్పుచారు రుచిగా ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారా, కమ్మగా ఉండే మన వెల్లుల్లి పప్పుచారు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పప్పుచారులోకి కాంబినేషన్గా మనం ఉప్పు మిరపకాయలని ఫ్రై చేసుకుందాం. దానికోసం ఒక చిన్న కడాయి తీసుకొని దాంట్లోకి 2 స్పూన్ల ఆయిల్ వేసి ఇలా ఒక 6 మిరపకాయలను వేసుకున్నాను. అయితే ఫ్రెండ్స్, ఈ ఉప్పు మిరపకాయలు ఫ్రై చేయడానికి ఆయిల్ చాలా తక్కువ తీసుకోండి, ఎందుకంటే మిగిలిన ఆయిల్ని తర్వాత మనం ఉపయోగించలేం కాబట్టి. ఇలా ఈ ఉప్పు మిరపకాయలని కొంచెం నల్లగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇలా ఉప్పు మిరపకాయలని మంచిగా ఫ్రై చేసుకొని వేడివేడిగా అన్నంలోకి 1 స్పూన్ నెయ్యి వేసుకొని దాని మీద ఇలా మనం ప్రిపేర్ చేసిన వెల్లుల్లి పప్పుచారుని కూడా వేసేసుకొని ఈ ఉప్పు మిరపకాయలు పెరుగు కాంబినేషన్తో తింటే ఆ టేస్ట్ అయితే మాత్రం మన అమ్మమ్మల్ని ఖచ్చితంగా గుర్తు చేస్తుంది. అంత టేస్ట్గా ఉంది. ఫ్రెండ్స్, మీరు కూడా నా స్టైల్ ఈ వెల్లుల్లి పప్పుచారుని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి. ఫ్రెండ్స్, నేను చేసిన ఈ వెల్లుల్లి పప్పుచారు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఫుడ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.